నా దేవుడు నన్ను స్వస్థపరిచిన విధానం మీలో చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. చూసి తెలియని వాడికి మరలా చెప్తా. నా జీవితంలో ఎన్నో పోరాటాలు వెళ్ళాయి ఈ సంవత్సరం. మెజారిటీ ఆఫ్ ఇట్ గాడ్ సెడ్ యూ విల్ నాట్ టెల్ ఇన్ యువర్ లైఫ్ టైం. నువ్వు పోయిన తర్వాత వాటి విషయాలు వేరే వాళ్ళు చెప్తారు, చూసిన వారు చెప్తారు, అప్పుడు నా నామానికి వచ్చే మహిమ వేరే లెవెల్. కానీ చిన్నవి చెప్తాను. చిన్నవి చెప్పనా? ఒక 2 చిన్నవి చెప్తాను. ఈ సంవత్సరం నాకు డయాగ్నోస్ అయింది, మై కిడ్నీస్ వర్ ఫంక్షనింగ్ ఓన్లీ హాఫ్. ఒక మంచిగా ఉండే కిడ్నీస్ సడన్గా హాఫే పనిచేస్తాం స్టార్ట్ అయింది. నా లివర్ ఎక్కువ స్వెల్లింగ్ అయిపోయి, కెరటిన్ లెవెల్ హై అయిపోయి, లివర్ సరిగ్గా మాల్ ఫంక్షన్ అవుతుంది స్టార్ట్ అయింది, సరిగ్గా పనిచేయక. దాన్ని బట్టి దేహంలో ఎన్నో బలహీనతలతో ఎంతో వేదన పడ్డా, బాధపడ్డా. అది చాలా లేట్గా డయాగ్నోస్ అయింది. అండ్ ఇంకొంచెం తగ్గితే ఇంకా కిడ్నీస్ డయాలిటేషన్కి వెళ్ళాల్సింది. ఆ న్యూస్ తెలిసిన తర్వాత వేరే దాని వరకు బ్లడ్ టెస్ట్ చేస్తూ కంప్లీట్ టెస్ట్ చేయమంటే, బికాజ్ నాకున్న ఆర్థరైటిస్ కూడా డయాగ్నోస్ అయింది. అంటే నాకు మామూలుగా రొమటైడ్ ఆర్థరైటిస్ అనుకున్నారు, దాని తర్వాత ఆస్ట్రో ఆర్థరైటిస్ అనుకున్నారు. ఇవి అవి మెడిసిన్స్ వేసి ఆఫ్టర్ 7 years కరెక్ట్గా అది ఏంటి ప్రాబ్లం ఫైనలైజ్ చేశారు. అది కొంతమంది మాత్రమే అది కనుక్కోగలిగిన కృప ఉంది, దేవుడు ఇచ్చాడు. ఇట్లా అది ఏంటని మొత్తానికి ఒక 5 డాక్టర్స్ కలిసి అనలైజ్ చేసిన తర్వాత తెలిసింది యాంక్లియో స్పాండిలైటిస్. ఇప్పటికి ఇంకా ఉంది, దానికి ట్రీట్మెంట్ లేదు, ఇట్స్ అ లైఫ్ టైమ్ థింగ్. కానీ ఇందాక కుష్ఠరోగం గురించి చెప్తూ ఉంటే, కుష్టి రోగానికి ట్రీట్మెంట్ లేని వానికి దేవుడు స్వస్థత ఇచ్చిన దేవుడు నాకు కూడా స్వస్థత ఇస్తాడు. దాన్ని బట్టి కూడా నేను దేవుని మరలా మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తానన్న విశ్వాసం నాకు 100% ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన చర్చిలో ఉన్న డాక్టర్సే, నాకు కొంతమంది డాక్టర్స్ నిమ్స్లో మన చర్చిలో ఉన్న డాక్టర్స్ వారు చూసి నా రిపోర్ట్స్ వారు ముందు పెట్టుకుని వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీ రిపోర్ట్స్ ఇక్కడ చూస్తూ మిమ్మల్ని సండే స్టేజ్ మీద చూస్తున్నాను, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇంత నొప్పి, ఇంత ఇన్ఫ్లమేషన్, ఇంత వేదన పెట్టుకుని మీరు స్టేజ్ మీద అట్లా నిలబడతాం, అన్ని గంటల సేపు నిలబడతాం, ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది దేవుడు కాకపోతే మీరు నిలబడరండి అనే వారే సాక్షి చెప్తున్నారు. సో నాకు ఇప్పుడు ఉన్నది చెప్తాను ఒకసారి. నాకు ఇప్పుడు ఉన్నది యాంక్లియో స్పాండిలైటిస్. నా కొరకు ప్రార్థన చేయండి. మామూలుగా అది వచ్చిన 10 years మనుషుడు ఎట్లా అయిపోతాడంటే ఇట్లా అయిపోతాడంట. ఎట్లా అయిపోతాడు? సో బేసిక్ ఇది ఏం చేస్తారంటే స్పైనల్ కార్డ్ మధ్యలో ఉన్న కుషన్ అరిగిపోతుంది మొత్తానికి. సో దాన్ని నెక్స్ట్ టైం అవుతుందంటే బ్యాంబూ స్పైన్ అంటారు. బ్యాంబూ స్పైన్ అంటే కుషన్ అంతా పోయి ఇట్లా స్టిఫ్ అయిపోతుంది, ఇట్లా ఉంటారు. అది ఇలాగ మోకాలు అరిగిపోతాయి. ఇప్పటికే నా మోకాలు అరిగిపోయి మై బాడీ పార్ట్స్ ఆర్ ఓన్ అవుట్. నా షోల్డర్ మీకు తెలిసి ఉంటుంది, షోల్డర్ మొత్తం మసిల్ టేర్ అయిపోయింది. ఎందుకు టేర్ అయింది? ఆ 2 బోన్స్ అంటికిపోతంలో మధ్యలో ఒక మసిల్ వెళ్తుంది, ఈ 2 కలిపి నొక్కి పడేసింది. ఏమవుతుంది? ఆ మసిల్ తెగిపోయింది. సో అందుకనే ఐ హ్యావ్ టు గో త్రూ దట్ సర్జరీ. బట్ దెన్ ఈ కారణాలన్నీ చూస్తాంలో ఐ నో నాకు కిడ్నీస్, లివర్స్ దగ్గర నుంచి పెయిన్ కిల్లర్స్ ఆపేశారు. ఇప్పుడు కూడా చెప్తాను, మీకు నొప్పి ఎంత ఉంటుందని మీరు తెలుసుకోవాలంటే మీ స్పైన్లో ఒక కత్తి దింపేసి, ఇక్కడ ఒక కత్తి దింపేసి, ఇక్కడ ఒక కత్తి దింపేసి, మోకాల దగ్గర కత్తి దింపేస్తే ఎట్లా నొప్పి వస్తుందో అట్లా ఉంటుంది. ఉన్న ఎంఆర్ఐస్ అన్నీ చూస్తే మొత్తం ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. అండ్ ఐ నో మెడికేషన్. ఆ నొప్పితోనే వెళ్తున్నా. దేవుని కృపణ కాకపోతే ఇట్ ఇస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అండ్ ఐ స్టిల్ లవ్ సర్వింగ్. అలా అంటారు, మీ లెవెల్లో ఉన్నవారు బెడ్ మీద పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, మసాజ్లు చేయించుకుంటూ ఉంటారు. నాకు ఈ 2 లేవు. బట్ దెన్ ఇట్ ఇస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకని అంటాను, అన్ని బాగున్నప్పుడు సేవ చేస్తాం ఒకటి, ఈ నొప్పుల్లో చేస్తావు చూడ ఆ తృప్తి ఇంకొకటి. ఎందుకంటే నేను అట్టు చేసా, ఇటు చేసా, పరిగెత్తి చెంగులాడి చేసినప్పుడు అది వేరుంటుంది. ఈ నొప్పులే చేసిన తర్వాత అటు బెడ్ మీద రాత్రి పడుకున్నదేవా థ్యాంక్ యూ అయ్యా, వాడుకున్నావయ్యా, ఆ కృతజ్ఞత వేరుంటుంది. బట్ దెన్ నెవర్ డు ఐ కంప్లైంట్. మీతో ఎప్పుడు పంచను. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నా కిడ్నీస్ డౌన్, మై లివర్ వాజ్ డౌన్. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశా. నేను ఒకటే అడిగా, నన్ను స్వస్థపరచుకున్నా అడగలే. నిజం చెప్పా, దేవా నా దేహం నీ ఆలయం, ఇది నేను అబ్యూస్ చేసి వచ్చింది కాదు, నేను నీ సేవకుడిని, నాకు ఆయుష్ ఇచ్చావా నీ మహిమ కొరకు, నన్ను తీసుకున్నా దానికి మించి సంతోషం ఏం లేదు, నేరుగా నీ దగ్గరకు వస్తా, నథింగ్ మోర్ ఐ కెన్ ఆస్క్ యూ ఫర్. ఏది జరిగినా నీ మహిమ కొరకు ప్రభా, నువ్వు ఏం చేస్తా చేసుకోగానే నా కడ ఊపిరి వరకు మాత్రం నీ కొరకు నిలబడాలి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చుట్టూ నేను తిరుగుతాను, నాకు ఇష్టం లేదు. సో దట్ వాజ్ మై ప్రేయర్. బట్ ఆశ్చర్య రీతిగా
మొన్న నాకు మరలా బ్లడ్ టెస్ట్లు చేసి అన్నీ అనలైజ్ చేసి బయటకు వచ్చేటప్పటికి వారు చెప్పింది ఏంటంటే, మీ కిడ్నీస్ మరలా ఫుల్గా రిస్టోర్ అయిపోయింది. డాక్టర్ చెప్పిన ఒక మాట నాకు చాలా నచ్చింది. ఏంటంటే, ఒక వ్యక్తి ఫిల్టరేషన్ లెవెల్ తగ్గితే కిడ్నీలో, వాళ్ళు మెడికల్లో ఎంత హెల్ప్ చేసినా ఇంకా ఫర్దర్ డీగ్రేడ్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చేమో, కానీ మరలా కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్ తెస్తాం ఇంపాసిబుల్. కానీ మీకేం జరిగిందంటే మొత్తం బ్యాక్ టు నార్మల్ వచ్చి ఒక హెల్తీ పర్సన్కి ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారు. అదే రీతిగా నా ఇన్ఫ్లమేషన్స్ కూడా, నా లివర్ కూడా మొత్తం దిగిపోయిందన్నారు. చాలా కొంచెం ఉందన్నారు. నేను అన్నాను అది కూడా పోతలేదు తొందరగా. నెక్స్ట్ అంటే నిన్న మరలా బ్లడ్ టెస్ట్లు తీసుకున్నారు, రేపు ఎల్లుండి వస్తాయి రిపోర్ట్స్. బట్ దెన్ ఐ ఇస్ లైక్, ఐ నో మై గాడ్ ఇస్ డూయింగ్ ఇట్. బట్ ఏదైనా దేవుని మహిమ కొరకే. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరో నేను రుచి చూచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ మీరు నొప్పుల్లో మాట్లాడేటప్పుడు ఐ నో వాట్ ఈస్ పెయిన్, వేదనలో మాట్లాడేటప్పుడు ఐ నో వాట్ ఈస్ దట్ పెయిన్, దట్ సఫరింగ్. గాయాలు అన్నప్పుడు ఐ నో వాట్ ఇట్ ఇస్. మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు యథార్థంగా చేస్తా. నాకు ఈ యాంకిలో స్పాటిలైటిస్ కూడా నేను ఒకటి అనుకుంటాను, పౌలుకి దేవుడు ముళ్ళు పెట్టినట్టు నాకు ముళ్ళు పెట్టాడేమో నన్ను దీనిస్తానికి, నన్ను దీనంగా ఉంచడానికి. అప్పుడు దానిలో ఆయన మహిమ ఎంతో, ఆయన మహిమ వస్తానికి అన్న దాన్ని బట్టే నేను ఇప్పుడు చెప్తాను జరిగింది, లేకపోతే చెప్పదలుచుకోలే. బట్ దెన్ బలహీనతల్లో దేవుడు తన బలాన్ని కనబరిచే దేవుడు అనే దేవుడికి మహిమ ఇష్టం కొరకు ఐఎమ్ టెస్టిఫైయింగ్ ఇట్ టుడే. నా కొరకు ప్రార్థన చేయండి, ఆయన కొరకు కడ వరకు నమ్మకం ఉండాలని ప్రార్థన చేయండి. ఐ డోంట్ మైండ్ ఫుల్ ఆరోగ్యం, ఫుల్ పవర్, ఫుల్ స్ట్రెంత్ లేకపోయినా పర్వాలేదు. బలహీన, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. ఐ నో వాట్ దట్ వర్స్ మీన్. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుడు నేను చెప్పగలుగుతాం. అనేక సార్లు చూస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతమంది స్వస్థపరచబడుతూ ఉంటారు. నా కిడ్నీ లివర్ బాడినప్పుడు కూడా కిడ్నీ లివర్ కొరకు ప్రార్థన చేస్తూ వారు స్వస్థపరచబడుతుంది చూస్తాను. నన్ను దేవా నన్ను స్వస్థపరచబడిన పర్వాలేదు ప్రభు అని. కానీ నా దేవుడు చేసింది ఒకటే, నేను నిన్ను స్వస్థపరిచే దేవుడు నన్ను నేను నిరూపించాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. చూసి ఈ సాక్ష్యంలో చెప్తాం బట్టి దేవునికి మహిమ రావాలండి. ఎందుకంటే దేవుడు పట్టించుకున్న దేవుడు, దేవుడు చూసుకున్న దేవుడు. నా జీవితంలో ఒకటే చెప్పగలుగుతాను, ఈ సంవత్సరం మరణాన్ని చూశాను. I've seen the gates of hell. I've seen the gates of hell. మీరు అనొచ్చు, ఈ నొప్పులు, బాధలు, ఈ అనారోగ్యానికైనా మీరు వేదనతో కొట్టేరు గుండు అంటే, నో 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 నో, ఇదంతా నథింగ్ ఆ సైడ్కి. అది నేను పోయిన తర్వాత ఏంటారులే, దేవుని రాక ఆలస్యం అవుతాయి. బట్ దెన్ ఐ బీన్ త్రూ ద అదర్ సైడ్ ఆఫ్ లైఫ్. ఐ బీన్ త్రూ ద వర్స్ట్. ఇవన్నీ పెయిన్స్ కాదు, ఈ నొప్పులంటే నొప్పులుగా అనిపించలే, గుండె పగిలి విరిగి మొక్కలు అయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు రిస్టోర్ చేశాడు అన్న మాటని నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఆ నొప్పి ఈరోజు నాకు లేదు. దేని కొరకు అయితే దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తానో దానికి దేవుడు 7 రోజులనే జవాబు ఇచ్చాడు. మొత్తానికి ముంచేశాడు. నాకు 7 రోజుల జవాబు ఇచ్చాడు, 10 రోజుల్లో క్లోజ్ అయిపోయింది. అట్లా చేశాడు దేవుడు. గాడ్ ఈస్ అ రెస్టోరర్ అండి. అండ్ ఈ వాగ్దానం ఈరోజు నేను చదివినప్పుడు దట్ ఈస్ వేర్ ఐ సే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా లైఫ్లో నేను ఒకటే చూశాను, దేవుని ఎంతగా స్తుతిస్తానో అంతగా హెచ్చిస్తున్నాడు, అంతగా విస్తరింపజేస్తున్నాడు, అంతగా వర్ధలింపజేస్తున్నాడు. దేర్ ఇస్ పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. ఒక్క మాటలో మీకు చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. మీరు అడగచ్చు, ఇవన్నీ వింటూ మరి నేను ఎలాగో కృతజ్ఞతలు ఇవ్వాలి? ఒకటి, నీ హృదయంలో మొదటగా కృతజ్ఞత కలగాలి. అంటే ఆయన చేసిన కార్యాలను గుర్తెరగాలి. ఇది దేవుడు చేశాడు, ఇది దేవుని మూలంగా జరిగింది, ఇది దేవుడు జరిగించాడు అని మొదటిగా గుర్తెరగాలి. రెండోది, ఆయన చేసాడు అని గుర్తెరిగిన తర్వాత ఇందాక ధ్యానించిన రీతిగా ఆయనని మహిమపరచాలి. మన నోటితో ఇతరులకి దేవుడు చేసిన కార్యాలను వివరించాలి. టెస్టిఫై గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దాన్ని బట్టి ఇతరుల జీవితాలు బలపరచబడితే దేవుని నామ హెచ్చించబడుతుంది. మూడోది, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేశాడని నువ్వు గుర్తెరిగినప్పుడు నీవు కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తి అయితే దేవుని కొరకు ఏదైనా చెయ్యి, ఏదైనా పని చెయ్యి. నేను పొద్దున చెప్పాను, మరలా చెప్తాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు మా నాన్నగారి సేవలో ఆల్మోస్ట్ మొన్న టెస్ట్ పని థ్యాంక్స్ గివింగ్ అని చెప్పిన రీతిగానే లాస్ట్ ఇయర్స్ ఇస్ నాట్ జస్ట్ 8 years. దాని ముందు సార్ నాన్నగారు చెప్పారు, మొన్న మా అన్నయ్య చెప్తూ వచ్చారు, ఇట్ ఇస్ నాట్ జస్ట్ 8 years. మా నాన్నగారు మినిస్ట్రీ ఆల్ త్రూ ద టైమ్ మై 40 years అని చెప్పొచ్చు, 40+8 అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా చూసి అంతగా వర్ధిల్లిన సేవ ఇది. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, వీటన్నిటిని కలిపినదే అని చెప్పచ్చు. ఎందుకంటే వాట్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ అండ్ టెస్టిఫై ఇస్, నేను మా నాన్నగారి సేవలో చూశాను చాలామంది ఘనులు, గొప్పవారు, డాక్టర్స్, ఇంజనీర్స్, బిగ్ బిజినెస్ మెన్, రెప్యూటెడ్ పీపుల్. ఈరోజు అలాంటి వారు కనబడరు. ఎందుకు చెప్పనా?
డాక్టర్ అయినంత మాత్రాన, ఒక రెప్యూటెడ్ మ్యాన్ అయినంత మాత్రాన, ఒక ఆంట్రప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ అయినంత నేను గొప్పవాడిని, నేను ఏదో చర్చ్లో అలా విఐపి సీట్లో వచ్చిపోతాను, నాకు ఏదైనా విఐపి సీట్ అరేంజ్ చేయి అన్నట్టు అంటారు. బట్ దెన్ నేను చూసిన విధానం చూస్తే వారంత పెద్ద గనులైన వ్యక్తులైనా కూడా దేవుని సేవలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి కూరగాయలు కోస్తాం, చర్చను తుడుస్తాం, టాయిలెట్స్ ల్యాబరేటరీస్ కడుగుతాం. వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా మాకు ఏదైనా పని చెప్పండి, టాయిలెట్లు కడగాలని పర్వాలేదు కడుగుతాం. ఎందుకు అంతగా తగ్గించుకుంటాం? ద రికగ్నైజింగ్, నా జీవితాన్ని హెచ్చించిన వాడు దేవుడు, నా స్థితిని మార్చిన వాడు దేవుడు, నన్ను ఆ హీన స్థితి నుండి, దావీదు అంటాడు చూడు, గొర్రెలు కాసుకున్న నన్ను రాజుగా సింహాసనాన్ని ఎక్కించింది ఆయన. ఐఎమ్ హంబుల్ బిఫోర్, ఐ వుడ్ లైక్ టు సర్వ్ హిమ్. అందుకని దావీదు రాసిన గీతలు అంటాడు, ఆయన పరిచయం చేస్తాను, ఐ రిజాయిస్, ఐఎమ్ హ్యాపీ టు సర్వ్ గాడ్. ఈరోజైతే మనుషుడు దేవుని కొరకు ఏదైనా చేయమంటే ఇచ్చే ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటి తెలుసా? మీరు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? కరెక్ట్, టైం లేదు, నో టైం లేదు, దేవునికి టైం లేదంట. నీ జీవితాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నత స్థానంలో పెడితే పురతనేత లేని వ్యక్తులు ఏమంటారు తెలుసా? టైం లేదు. దేవుడు నీకు అదే డైలాగ్ కొట్టాడు అనుకోండి, నీకు టైం లేదండి. ఎలా ఉంటుంది, ఏమవుతుంది నీ బ్రతుకు? ఎంత హెచ్చుపుకి వెళ్తే ఏం ప్రయోజనమో, దేవుడు టైం లేదని మర్చిపోతే ఏమవుతుంది? యు సీ, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, సర్వ్ గాడ్. ఏదో ఒక రీతిగా బాధపడండి, ఏదో ఒక రీతిగా పని చేయండి. See, I'm being a role model and example. I'm challenging myself. నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటా. నాకు ఇంత నొప్పులు, ఇంత అనారోగ్యమైన, ఐ నెవర్ కంప్లైంట్. నేను ఏదో మెసేజ్ టైంకి వచ్చి మెసేజ్ టైం పోను. కొన్నిసార్లు అక్కడ కూర్చొని పని చేస్తూ ఉంటా, ఇంకా ముందు వచ్చి కూర్చొని ఉంటా, సాటర్డే వచ్చి సెటప్ చేస్తూ ఉంటా, మీటింగ్ అయితే ముందు రోజు రాత్రి అంతా అక్కడ పనులు చేస్తూనే ఉంటా. ఇంకా ఇట్స్ ఆల్ ద టైమ్ ఐఎమ్ వర్కింగ్. ఎందుకు నాకు పనులు లేరా? కమాండర్ ఇస్తే చేయరా? నో, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. ఇది నాకు దేవునికి మధ్య ఉన్నది. ఐఎమ్ థ్యాంక్ఫుల్. నేను పెద్ద కార్లు వెళ్ళినా కూడా వెళ్ళి అక్కడ రాత్రి అంతా పని చేస్తా, ఎవడ కనపడ్డాను, నేను ఒక్కడిని పని చేసుకుంటా, నాతో ఇద్దరు సహోదరులు కనపడతారు, అదే గ్రౌండ్లో పని చేస్తూ ఉంటా. వై? ఎవరికైనా డబ్బులు ఇస్తే చేసేలేడా? ఐ లైక్ టు హంబుల్. ఇది దేవునికి నేను చేస్తున్నా, దేవుని ముందు నేను దాసుంది, దేవునికి పని చేసే ధన్యత ఇది. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఈ దీనత్వాన్ని చూసే దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. యు సీ, గాడ్ లైక్స్ పీపుల్ హు ఆర్ హంబ్లింగ్. That is the key of this ministry, that we keep expanding and growing.